అక్క చెల్లెమ్మలకు న్యాయం చేస్తా అంటూ వేదికల మీద ఆకాశమంత డైలాగులు చెప్పే జగన్మోహన్ రెడ్డిని చూసి సగటు సామాన్యుడికి ఒకటే ప్రశ్న మిగులుతుంది. సొంత తల్లిని, తోడబుట్టిన చెల్లిని ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిప్పుతున్న ఒక నాయకుడు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు? ముందు ఇంట గెలిచి ఆపై రచ్చ గెలువు అనే సామెత ఇక్కడ అక్షరాలా వర్తిస్తుంది. కుటుంబ సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి, కానీ రాజకీయ ప్రత్యర్థులను వేధించినట్లు సొంత చెల్లిని ఇబ్బంది పెట్టడం ఏంటి? కన్న తల్లి విజయమ్మే తన కొడుకు మోసం చేస్తున్నాడు అని బహిరంగంగా లేఖ రాసి మేనల్లుడు మేనకోడలకు రావాల్సిన ఆస్తిని కూడా జగన్ లాగేసుకుంటున్నాడు అని చెప్పిందంటే మనం గతంలో ఎలాంటి వ్యక్తిని సీఎం కుర్చీని ఎక్కించామో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో ఆడబిడ్డలకే న్యాయం చేయలేని వ్యక్తి బయట అక్క చెల్లెమ్మల గురించి మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా? కుటుంబ వ్యవస్థను గౌరవించని ఏ నాయకుడు గెలవలేరు. రాజకీయాల్లో ఓడిపోతే మళ్ళీ గెలవచ్చు, కానీ నైతికంగా ఓడిపోయిన నాయకుడిని ప్రజలు ఎన్నటికీ క్షమించరు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.